సుశీల్ అవలయ్యాటి రోజులు ఎట్లున్నాయో, ఏదైతే మొగన్ని కొట్టి మొరమొర అన్నట్టు ఈ యొక్క తిరుమలరావు ఈయనే ఏం చేసిండు ఎరికేనా? ఆదిత్య కన్స్ట్రక్షన్కే డబ్బులు ఇచ్చేది పోయి ఇప్పుడు నా వెనక పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, నేను ఏదైనా చేస్తా అని ఇలా మీడియాకు పోయి ఏదేదో చేసుకుంటా 75 కోట్ల 16 లక్షలకు చెక్కులు ఇచ్చిండు. ఈయన ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా చెక్ బౌన్సులు చేసి కాంట్రాక్టర్గా విఫలమయ్యి అన్ని చెక్కులు బౌన్సులు చేసి అన్ని రకాల కోర్టే చెప్పింది ఈయన మీద కేసులు పెట్టురని. కేసు కూడా నమోదైంది. మనం అన్ని ఈయన పెద్ద మనిషి అవుపడేటైనా ఈయన మోసాలకు చేసుకుంటూ కేసులు నమోదై సాటుగా తిరుక్కుంటా ఇవాళ పోలీసులు బెదిరింపులకు దిగి కేసులు ఎదుర్కొంటూ ఇప్పుడు తనకే డబ్బులు ఇవ్వాలని ఆదిత్య మీద మొత్తం కూడా మీడియాకు చెప్తా ఉన్నాడు. నీ వెనక ఎంత పెద్ద మనుషులు అన్నీ ఉండని, ఎవ్వరు తమ్ముడు అన్నీ ఉండని, కానీ మీరు ఏం చేస్తాళ్ళు? నువ్వు కోర్టులో కేసులో నిందితుని విను. ఇక చూడు ఎఫ్ఐఆర్ నమోదైంది నీ మీద. ఎట్లా నమోదైంది చూసిలు కదా. నువ్వు ఎవరికి ఎన్ని చెక్కులు ఇచ్చినావు, ఎందుకు నమోదు చేయన్నది కోర్టు చెప్పినప్పుడు నువ్వు తెలియదా? కేసులు కోర్టు విచారణ రావడంతో నువ్వు ఎలా హియరింగ్కి వచ్చిందంటాను కోర్టు. దానికి సంబంధించి ఇప్పుడు నేను కోర్టు దగ్గరికి వచ్చింది, నా మోసాలన్నీ బయటపడతాయి, అసలు ఏంది అని నువ్వు అనుకుంటారు. కోర్టు కాడ తప్పులు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడాల్సిందే. 75 కోట్ల 16 లక్షల రూపాయలకు నువ్వు చెక్కులు ఇచ్చినావు. ఆ కంపెనీ ఆదిత్య కంపెనీ అంటే ఏమనుకుంటారు? హైదరాబాద్లో నమ్మకమైన కంపెనీ ఏదన్నా ఉన్నదంటే ఆదిత్య. ఎవ్వరికి ఎన్ని దిక్కుల కాంట్రాక్టులో ఎన్ని దిక్కుల బిల్డింగులు కట్టిళ్ళు, ఎంతమంది జనాలు ఇవాళ సంతోషంగా ఉంటారు ఆ బిల్డింగులల్లో. నువ్వే డబ్బులు ఇచ్చేది పోయి ఇవాళ ఆదిత్య మీదనే నాకు మోసం చేసింది, నాకు బౌన్సర్లు వచ్చిళ్ళు. ఎస్, బౌన్సర్లు వచ్చిళ్ళు. ఎందుకు వస్తారు? నువ్వు అక్కడికి పోయి నాకు నువ్వే బ్లాక్మెయిల్ చేస్తావు, నువ్వే ఇవన్నీ చేస్తావు, చేసి ఇవాళ చేస్తావు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కుట్రలు ఉన్నాయి? కనీసం నువ్వు చేస్తున్నటువంటి తిరుమలరావు, నువ్వు ఈ నిర్మాణ సంఘాలలో నువ్వు ఎక్కడన్నా ఇల్లు కట్టే కాడ నువ్వు ఎవ్వరికన్నా ఇప్పటివరకు కరెక్ట్ ఉన్నావా? నీ మీద ఎన్ని కేసులు నడుతున్నాయి? ఇన్ని కేసులు పోయి ఇవన్నీ పోయి నువ్వు ఇవ్వాలా ఆదిత్య కన్స్ట్రక్షన్ నాకు డబ్బులు ఇవ్వాలని ఒక నానా హంగామా చేస్తావు. ఏమున్నదని చేస్తావు? నీ కోర్టు రేపు శిక్ష పడుతుంది. రేపు ఆ డబ్బులు ఏదైతే నువ్వు ఇచ్చిన చెక్కులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్పిస్తుంది. దానికి ఆ తీర్పుకు భయపడి నువ్వు ఇవన్నీ చేసుకుంటా మీడియాలో నేను ఇది చేస్తా, నా వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అని చేస్తావు. ఏది చేసినా ఈ యొక్క పేరుగాంచినటువంటిది తెలియదు. దానికి హైదరాబాద్లో ఎంత పెద్దదో ఆదిత్య మీదనే నువ్వు ఆరోపణలు చేస్తావు. ఇది ఎంతవరకు? చూడు నువ్వు దీంట్లో నిజం చూడు. ఎఫ్ఐఆర్ నీకు నమోదైంది లేదా నీ పేరు మీద చూడు. ఏ పోలీస్ స్టేషన్లో నమోదైంది లేదా? అన్నీ ఉన్నాయి కదా. నీకు ఆధారాలు ఉంటే చెప్పు. కానీ నాకే డబ్బులు ఇవ్వాలి అని ఒక మాట అంటే అయిపోతుంది అనుకుంటా. రేపు అయితే ఏదైతే చేస్తాలో దాని అన్నిటి మీద ఉంటాయి, చర్యలు ఉంటాయి. ఉత్తిగానే కాదు కదా. నేనేదో చేస్తా అంటే నువ్వు అనుకుంటాను నా వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు నన్నేం చేస్తారు అని అనుకుంటాను. కానీ చూడు నువ్వు చేసి ఇంత పెద్ద నిర్మాణ సంస్థ ఎంతోమందికి ఉపాధి కల్పించుకుంటా ముందుకు పోతుంది. ఎంతమందికి నమ్మిన రోజులలో మీకు ఇంతవరకు ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. ఇగో ఈయనే పెద్ద మనిషి తిరుమలరావు అంటే. మోసాలు చేసుకుంటా బయట తిరుక్కుంటా 75 కోట్లు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా మళ్ళీ నాకే డబ్బులు ఇవ్వాలని తిరుక్కుంటా ఈయనే. మళ్ళీ ఇప్పుడు కోర్టు హియరింగ్ మనకు ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి, అవన్నీ చేయాలి. అట్లాంటిది మనోడు ఇక పెద్ద మనిషి పోయి ఇక నా వెనక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని ఇలా చెప్పి ఎప్పుడు కేసు అయింది, నువ్వు ఎప్పుడు చేస్తావు తెలియదు అనుకుంటానవా? తిరుమలరావు నీ సంగతి ఏందో తెలియదు అనుకుంటానవా? నువ్వు ఎన్ని మోసాలు చేస్తానో తెలియదు అనుకుంటానవా? అన్నీ బయటపడతాయి. బయటపడే రోజు వచ్చింది. నువ్వు ఎవరి మీద చేస్తావు చెయ్యి, దానికి న్యాయం ఉండాలి. నువ్వే డబ్బులు ఇచ్చేది పోయి ఇవాళ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్తావు. ఇగో ఇట్లున్నది పెద్ద మనుషులు ఈయన కథ. ఇగో ఈయనే తిరుమలరావు వాకాడి తిరుమలరావు అంటే నీకు తెలియదా? బయట ఎంతమంది కేసులు నమోదైనాయి, ఇది ఎట్లా చేయాలి ఏం కథ నువ్వు తెలియకుండా నువ్వు చేసి ఇలా నేను మీడియాకు పోయి అన్నీ చెప్తా అంటే చెప్పు, ఏం తప్పులేదు. ఇగో బరాబరుగా ఉన్నాయి అన్ని కేసులై నీ మీద నువ్వేం చేయాలి, నువ్వెన్ని అది చేయాలి, నువ్వు కోర్టుకు చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? రేపు శిక్ష పడుతుందని బయటకు వచ్చి ఇలా ఒక పెద్ద మనిషి మీద బురద చల్లుతావు. ఎంతమందికి ఉపాధి కల్పిస్తాడు, ఎంత కాంట్రాక్టర్లు బీహార్ నుంచి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఇల్లులు కట్టి నమ్మకంగా ఇచ్చిన వ్యక్తి ఎంత ఆదిత్య అంటే మీకు తెలియదా?
ఎక్కడ ఎక్కడ చేసినా కూడా నువ్వు ఆదిత్య మీద కన్స్ట్రక్షన్ మీద ఇంత చేస్తావు. నువ్వు చేసిన తప్పులు పోయి, నువ్వు ఇచ్చే డబ్బులు పోయి, నువ్వే మాకు ఇస్తా అని చెప్పి ఇదా అంటే 75 కోట్ల 16 లక్షలు ఇచ్చిన చెక్కులు లేవా? చెక్కులు ఉన్నాయి. ఈ కోర్టు నిర్ణయం ఉంటుంది. నువ్వు ఏది చెప్తే అది చెప్పడానికి ఏమి ఉండదు. రేపు అందరూ కూడా ఈ ఆధారాలు ఇవన్నీ కూడా అన్నీ బయట పెడతారు. నీ సంగతి ఏందో కోర్టే చెప్తుంది. అప్పటి వరకు నువ్వు చూడు.